ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ధనం మూలం మిదం జగత్ అంటారు. ఎప్పుడు కూడా మనిషి కష్టపడాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. అంటే రెండు కూడా మనిషికి ప్యారలల్గా ఉంటేనే జీవితం అనేది ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాని నేను కష్టపడకుండా గాల్లో దీపం పెట్టి భగవంతుడా అంటే భగవంతుడు ఇవ్వడు. ఎందుకు కారణం ఏంటంటే, ఒక తండ్రి చాలా కష్టపడి ఒక అబ్బాయికి చదువు చెప్పిస్తాడు. అంటే స్కూల్ ఫీజులు కడతారు, ఎక్కడో ఫారెన్ పంపిస్తాడు, లేకపోతే ఏదో కష్టపడతారు, అప్పు చేస్తుంటాడు. కానీ పిల్లగాడు బాబు కానీ అమ్మాయి కానీ కష్టపడుతున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి, వాళ్ళు బాగుపడుతున్నారంటే ఏ తండ్రి కూడా కాదనకుండా డబ్బు పెడతాడు. ఇంటిలో స్త్రీలు కూడా మా అబ్బాయి కష్టపడుతున్నారంటే ఆమె యొక్క బంగారు ఆభరణాలు అన్నీ కూడా డబ్బులు ఇస్తారు. అంటే తల్లిదండ్రులు ఎక్కడున్నా పర్వాలేదు, అంటే ఎవరైనా సరే ప్రపంచంలో మా అబ్బాయి బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి, మేము ఎక్కడైనా సరే ఒక గుడిసెలైనా ఉంటాం, రేకుల షెడ్లో అయినా ఉంటాం, రోడ్డు మీద అయినా పడుకుంటాం, కానీ మా పిల్లలు బాగుండాలి అనే ఆలోచనలో ఉంటారు. దాని యొక్క విషయం ఎందుకంటే, అంటే కష్టపడుతుంటే ఎంతైనా కూడా తల్లిదండ్రులు ఇవ్వటానికి సంసిద్ధులు అవుతారని అర్థం. అలానే భగవంతుడు కూడా మనిషి కష్టపడుతుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా బాగుంటుంది. భగవంతుని ఆరాధన చేయాలి, మనం కష్టపడాలి. రెండు కూడా ఈక్వలైజేషన్గా ఉండాలి. రెండు కూడా ఈక్వలైజేషన్ ఉంటే మనం చెయ్యటానికి అనేది అప్పుడు మనకి ఉత్సాహం వస్తుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అలానే డబ్బు కూడా రొటేషన్ కావాలి. అంటే జాతకపరంగా లక్ష్మీదేవి కలిసి రావాలంటే కారణం ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా 10వ స్థానంలో గ్రహాన్ని బట్టి ఆ బిజినెస్ చేయాలి, ఆ ఉద్యోగం చేయాలి. ఎలా పడితే అలాగా నేను ఉద్యోగం చేస్తున్నా అండి, బిజినెస్ చేస్తున్నా అండి, నేను ఎక్కడో పెట్టుబడి పెట్టాను, నేను భాగస్వామ్యంగా పెట్టుబడి పెట్టాను, అన్ని రకాలుగా పెట్టుబడి పెడుతున్నాను అని చెప్పినా కూడా మనం ఏది చేయాలో అది చేస్తేనే బాగుంటుంది, లేకపోతే బాగుండదు యాక్చువల్గా. అందువల్ల ఈ విధానాన్ని మనం అనుసరించాలి. ఏ విధానాన్ని అనుసరించాలి? మనం ఏమి చేస్తున్నాం, ఎలాంటి ప్రొఫెషన్ చేస్తున్నాం, ఎలాంటి వృత్తి చేస్తున్నాం అనేది ఆలోచన చేసే ముందుకు వెళ్ళాలి. దాని ద్వారానే మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఏ వృత్తి చేస్తుంటే ఆ వృత్తికి సంబంధించింది జ్యోతిష్యం ప్రకారంగా చేస్తున్నామో చేయట్లేదా, మాకు ఆ ప్రొఫెషన్ అనేది సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఆ సెట్ని బట్టే మనం ఆలోచన చేయాలి. అందువల్ల ఆ బిజినెస్ అనేది మనకు కలిసి వస్తేనే మనం ముందుకు వెళ్ళాలి. మనకు కలిసి రాలేదనుకోండి మనం వెళ్ళకూడదు. ఇలా కొంతమంది ఏం చేస్తారంటే ఆ వృత్తి కలిసి రాకపోతే చాలా రోజులు ప్రొలాంగ్ చేస్తుంటారు, ఏజ్ అయిపోతుంటుంది, వాళ్ళు ఏం చేయలేరు. అందువల్ల ప్రత్యేకంగా ఏమిటనంటే వాళ్ళు చేయాలి. ఆ ప్రొఫెషన్ అనేది ఏది కలిసి వస్తుందో చూస్తేనే లక్ష్మీదేవి కలిసి వస్తుంది మనకి. మహాలక్ష్మీదేవి కలిసి రావాలంటే ఇదొక ఫస్ట్ పాయింట్. ఇందులో మన ప్రొఫెషన్ కానీ ఉద్యోగం కానీ కరెక్ట్గా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏమిటంటే, జాతకపరంగా మనకి లక్ష్మీవారం అంటారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా. లక్ష్మీవారం అంటే గురువారం అని అర్థం. అంటే గురువు కూడా పాపగ్రహాలతో కాంబినేషన్ ఉండకూడదు, అలాగే గురు రాహులు కలవకూడదు, గురుకేతువులు కలవకూడదు, గురు శని కలవకూడదు. 6, 8, 12 స్థానాల్లో గురువు యొక్క దోషం ఉండకూడదు. ఉంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అందువల్ల గురువు ఎలా ఉన్నాడనేది మనం చూడాలి. చూస్తే మనకు తెలుస్తుంది విషయం ఏమిటి అని. అందువల్ల లక్ష్మీదేవి కలిసి రావాలంటే ఏం చేయాలి అంటే, మన ప్రొఫెషన్ కరెక్ట్గా ఉండాలి, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి. లక్ష్మీదేవిని ఎలా ఆరాధన చేయాలి? చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే, పటాలకు వాటిలన్నిటికీ పూజ చేస్తుంటారు. పటం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ రూపం, అది జస్ట్ ఓ పెయింట్. కానీ లక్ష్మీదేవి విగ్రహానికి రూపుకి పూజ చేయటం విధానం వేరుంటుంది. మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో పటంతో పాటు సత్యనారాయణ స్వామి మూర్తితోటి అభిషేకం చేస్తారు పురుషోక్తంతో. అలాగే లక్ష్మీదేవి యొక్క రూపు ఉంటుంది. అంటే లక్ష్మీ గణపతి యొక్క పాదరసపు లక్ష్మీ గణపతి ఉంటుంది. ఈ పాదరసపు లక్ష్మీ గణపతిని మనం పూజ చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. అందువల్ల మనకి దీపావళి రోజున మార్వాడీలు కానీ వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు కూడా శుక్రవారం రోజు కానీ లక్ష్మీదేవికి సంబంధించిన కంపెనీల్లో కానీ, అంటే లక్ష్మీదేవి పటం పెట్టుకునే కొన్ని కంపెనీల్లో కానీ, అలానే కొంతమంది పేర్లు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా లక్ష్మీదేవిని కంపెనీలు పేర్లు కూడా పెట్టుకుంటారు వాళ్ళు. అంటే లక్ష్మీ వెంకటేశ్వర వాటర్ వర్క్స్ లేదోటి సంథింగ్ ఏదో పెట్టుకుంటారు.
అంటే లక్ష్మీదేవి కలిసి రావాలంటే ఏంటంటే రోజు కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి. దానిలో శ్రేష్టమైనది ఏంటంటే పాదరసపు లక్ష్మీ గణపతి. పాదరసపు లక్ష్మీ గణపతిని లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరంతో శ్రీ సూక్తంతో పూజ చేయటం ఒకటి, లక్ష్మీదేవికి కొన్ని పూలతోటి కూడా అభిషేకం చేయటం అనేది ఉంటుంది. కలువ పూలతోటి అభిషేకం చేయాలి. అంటే కలువ పూలతోటి అభిషేకం అంటే అష్టోత్తరం చేయాలి. అని లక్ష్మీదేవి యొక్క పాదరసపు లక్ష్మీ గణపతికి కూడా పండరసాలతోటి చెరుకు రసంతో అభిషేకం చేయటం, కలువ పూలతోటి పూజ చేయటం, అష్టోత్తరం చేయటం, ఇవి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మనకు కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ధనానికి సంబంధించిన ఏదైనా సరే స్తోత్రాలు కానీ పారాయణాలు కానీ ఇలాంటివన్నీ కూడా అందులో ఇంకోటి లక్ష్మీ బీజాక్షర సంపుటితోటి కూడా అభిషేకాలు ఉంటాయి. అలా అభిషేకం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి సంబంధించింది ఏదైతే మనం పూజా విధానం అనేది చేస్తామో మనకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పటం అనేది వేరు, విగ్రహం అనేది వేరు. అలా లక్ష్మీదేవి యొక్క వెండి కాయిన్ తోటి అలానే ఏదైనా బంగారు సంబంధించిన లక్ష్మీదేవి రూపుని కానీ మనం అభిషేకం చేయటం, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చేయటం వల్ల కూడా మనకు కలిసి వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా కొన్ని ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా ఇంటి దగ్గర చేసుకోవచ్చు. అమ్మవారికి కూడా పండరసంతో చెరుకు రసంతో అభిషేకం చేయటం, అమ్మవారికి అష్టోత్తరము, కుంకుమార్చన ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల కూడా అలానే తులసి చెట్టు యొక్క ప్రాధాన్యత కూడా ఉంటుంది. తులసి చెట్టును కూడా ఆరాధన చేయటం వల్ల లక్ష్మీ స్వరూపం కాబట్టి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడం, లక్ష్మీదేవిని ఆరాధన చేయటం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకొని భగవంతుని ఆరాధన చేయటం, అలానే లక్ష్మీదేవి యొక్క ప్రాధాన్యత తెలుసుకోవటం, అలానే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే వస్తుంది. ప్రత్యేకంగా మనకి సంవత్సరంలో అమావాస్య రోజు అలానే నవరాత్రుల్లో మహాలక్ష్మికి సంబంధించిన రోజు అనేది ఒకటి వస్తుంది మనకి. ఇప్పుడు మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిని, అష్టమి రోజున దుర్గాష్టమిని, ఇలా లక్ష్మీదేవి యొక్క ప్రాధాన్యత. అలానే గురువారం శుక్రవారం పూజ చేయటం, అంటే గురువారం శుక్రవారం చేయటం కూడా చాలా మంచిది. అసలు జ్యోతిషశాస్త్రం ప్రకారంగా గురువారం లక్ష్మీవారం అని చెప్పబడింది. అందులో శుక్రవారం కూడా అమ్మవారికి ప్రీతికరమైన వారం. అందువల్ల ఈ 2 రోజులు కూడా చక్కగా అమ్మవారిని పూజ చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలన్నీ కూడా పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.